ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని చాలామంది ట్రై చేస్తుంటారు, కానీ ఈ హంతకుడు ఆర్టిస్టిక్గా మర్డర్లు చేస్తూ పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్ట్గా ఉంది, కానీ ట్రైలర్ చూస్తుంటే చాలా సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఈ మర్డరర్ ఎవరు? సో టీం ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆర్టిస్ట్ మూవీ టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ రతన్ రిషి గారు, కృషిక, సంతోష్. సో మర్డర్స్ అనేది బ్రూటల్ మర్డర్స్ ఉంటాయి, రివెంజ్ మర్డర్స్ ఉంటాయి, ఆర్టిస్టిక్ మర్డర్స్ ఏంటి అంటే కొత్తగా ఉంటుందని ట్రై చేస్తాను. సరే, ఎందుకు గ్లోరిఫై చేస్తున్నారు బ్లడ్ని? అది గ్లోరిఫై అయితే ఏం కాదు, అంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తోనే నేను ఒక సోషల్ కాజ్ ఇష్యూను నేను డిస్కస్ చేశాను సినిమాలో. అది సినిమా చూస్తే తప్ప తెలియదు. సినిమా చూడటానికి ఏం చెప్తారు మరి? సినిమా చూడడానికి అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఒకటి చెప్పడానికి సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్స్ సినిమాకి రావాలి అంటే వీ హ్యావ్ టు పుల్ ఆఫ్ సంథింగ్ కదా. ఆడియన్స్ ఇప్పుడు చాలా సెలెక్టివ్గా ఉన్నారు. మనకి ట్రైలర్ డిసైడ్ చేస్తుంది. మనకి బిఫోర్ సినిమా సక్సెస్ అయినా కూడా ఈ సినిమా ట్రైలర్ బాగాలేకపోతే ఓపెనింగ్స్ ఉండట్లేదు. ఎవ్రీ మూవీ ఈజ్ ఎ బ్యాటిల్. మనకి ఏమి క్యారీ ఫార్వర్డ్స్ ఏమి ఉండవు. ఆ సినిమా బాగలేదని ఈ సినిమా చూడకుండా ఉంటారు, ఈ సినిమా బాగుందని నెక్స్ట్ సినిమా చూడవచ్చు. సో చాలా సెలెక్టివ్గా ఉన్నారు, చాలా పర్టికులర్గా ఉన్నారు ఆడియన్స్. సో ఆర్టిస్ట్ మూవీకి వచ్చేసరికల్లా ఒకటి బోల్డ్గా కనిపిస్తుంది మాకు ట్రైలర్లో చూసినంత వరకు. ఆర్టిస్టిక్ మర్డర్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఓకే, బోల్డ్ అని అంటే నాకు తెలిసినది రెగ్యులర్ సినిమాలో ఉండే బోల్డ్ కంటే చాలా తక్కువనే ఉంది. రెగ్యులర్ సినిమాలో అంటే కంపేర్ చేయలేం, కానీ ఈ సినిమాలో కొంత బోల్డ్ ఉంది. ఆ సినిమాలో ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఉండొచ్చు అని చెప్పడానికి లేదు. అంటే బోల్డ్ అంటే అంత లేదని నేను అనుకుంటున్నాను. మీ దృష్టిలో బోల్డ్ అంటే వేరే పారామీటర్స్ ఉన్నాయి. సో ఏంటి సంతోష్, ఏంటి ఈ ఆర్టిస్ట్ టీంతో నీ ప్రయాణం ఏంటి? నువ్వు విక్టిమా లేకపోతే నువ్వే ఆర్టిస్టా? అదే మెయిన్ పాయింట్ చెప్పలేను. బట్ మా డైరెక్టర్ గారు బిఫోర్ చెప్పినట్టు మూవీ స్టార్ట్ అయిన 5 minutesలోనే విలన్ ఎవరో తెలిసిపోద్ది. విలన్ ఎవరో చెప్పి మరి స్క్రీన్ ప్లే ఉంటుంది. విలన్ ఎవరో చెప్తున్నారు అంటే సో విలన్ ఏం చేయబోతున్నాడు అనే ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది విలన్ ఎవరు అనే దానికంటే, అంతేనా? సో ఆ డ్రైవ్ మీద ఎక్కువ వెళ్ళారు. నీ క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం బోల్డ్గా ఉంది, బూతులు మాట్లాడుతున్నావు, చాలా రెక్లెస్గా ఉన్నావు. వాట్ ఈస్ అంటే బూతులు మాట్లాడే ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని బూతులు మనం ఎక్కడ మాట్లాడతాం అంటే ఇట్స్ ఎక్స్ప్రెషన్. ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మాట్లాడుతా. ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, కోపం కానివ్వండి. నీకేంటి కోపమా ఫ్రస్ట్రేషన్? అది ఫ్రస్ట్రేషన్ అంటే ముందు సీన్ ముందు చెప్పలేదా కోపం ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అడుగుతున్నా? లేదు, డ్రంకర్ అది ఎవరు అడిగినా యూత్లో ఎందుకు తాగుతున్నావు అనేది రావడానికి కోపం కూడా వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఆర్ కోపం. సో అది మైండ్లో పొద్దునే తాగినవారా అనేది ఎవరైనా అడుగుతారు, బట్ యూత్ మైండ్లోనే అది అనుకుంటారు. నేను బయటకు అనేస్తాను సినిమా కాబట్టి. ఓకే, మైండ్ వాయిస్ బయటకు వచ్చేసి సినిమా కాబట్టి. కృష్క, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఫిల్మ్? I am playing Janu. My character name is Janu, and she's like girl next door, simple, you know, like any other girl. Anybody can relate with my character. How can you relate to this person? That you need to ask my director. What you understand? Huh? What you understand about your character? So she's someone who is completely, if suppose, you know, like his character is like, you know, you'll get to see there are a lot of layers, but then still she knows that he's going through something, but she's trying to be with him, you know, she's trying to help him to cope up with all the protective girlfriend. Yeah, sort Okay. of. Yeah. సూపర్. అంటే చాలామంది ఒక పాపులర్ కోట్ ఉంటుంది, అందమైన అమ్మాయిలు మంచి అమ్మాయిలు అందరూ గాలిలోకే పడతారు అని. సో మీ లవ్ స్టోరీ కూడా అలాగే ఉందా? లేదు సార్, ఇందులో అమ్మాయి కంటే అబ్బాయి ఇంకా జెన్యూన్. అవునా? మంచి రెస్పాన్సిబిలిటీ పర్సన్. అవునా? పొద్దున్నే లేచి మందుతో డేని స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు? అంటే దానికి రీజన్ ఏ రీజన్ ఉన్నా ఎర్లీ మార్నింగ్ ఎత్తుకోవటమే. ఓకే, నేను రీజన్ నేను చెప్పట్లేదు, సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే సార్ సినిమా చూస్తాను సార్. ఇప్పుడు మన ప్రమోషన్స్లో మోటివ్ ఏంటి? సినిమా చూడటానికి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పాలి. అన్ని సినిమాలోనే చూడమంటే సో వాట్ ఈస్ ద పాయింట్? అందుకే మరి మార్నింగ్ లేసి తాగేవాడు రెస్పాన్సిబిలిటీ ఎక్స్ప్లెయిన్ సార్. అదే మీరు కానీ కృష్క కానీ సంతోష్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే అట్రాక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ట్రైలర్లో చూసాం, కానీ ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రైలర్ మీద డిస్కషన్ అనుకోండి.
మీరేం చెప్తారు? సినిమా చూస్తాం కానీ సినిమా చూడమని కాకుండా ఇంకేం చెప్తారు చెప్పండి. అదే ఒక అంత రెక్లెస్గా ఉండి అంత అంటే ఒక అంటే వీడికి అసలు బాధ్యతలు ఉన్నాయా అనుకునే ఒక క్యారెక్టర్ అంత రెస్పాన్సిబుల్గా ఎలా ఉండి ఉంటాడు. వాడు అలా అవ్వడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ అనేది దానికి సమాజం మీద అంటే ప్రతి ఒక్క బ్యాక్ స్టోరీ వాడు చూపించే సిచ్యువేషన్ అంటే సమాజం మీద చూపిస్తాడు, సొసైటీ మీదే. సో దాన్ని ఎలా చూపించవచ్చు అనేది ఓవరాల్గా డిస్కషన్ సినిమాలో. మీకు క్యారెక్టరైజేషన్ ఏమైనా అర్జున్ రెడ్డి ఛాయలు ఏమైనా ఉంటాయి? అస్సలు ఉండవు. ఇస్ ఆ రెక్లెస్నెస్, ఆ ఫ్రస్ట్రేషన్ అస్సలు ఉండవు. ఓకే. అది ఎక్కడన్నా రిఫ్లెక్ట్ చేస్తుందేమో అని చెప్పి చాలా జాగ్రత్త తీసుకున్నా. ఓకే. బట్ అలా ఉండకూడదని చాలా కేర్ తీసుకున్నారు. అవునవును. సూపర్. అంటే అది తెలియకూడదు యాక్చువల్, ఆ స్టోరీ కాదు, ఆ వేలో ఉండదు సినిమా. సో మళ్ళీ ఇలా మేము వెళ్ళిపోతే ఆ రెక్లెస్నెస్ చూపించి ఆ తాగడం స్మోక్ చేయడం చూపిస్తే అది ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అయ్యి దాన్ని ఎక్కడన్నా కాపీ అనేది ఎక్కడన్నా వస్తుందేమో అని చెప్పి చాలా జాగ్రత్త పడ్డాను. హీరోలు మాస్కులు పెట్టుకొని దొంగతనాలు చేసే క్యారెక్టర్స్ చూసాం కిక్లో. ఆ తర్వాత రన్ రాజా అన్నట్టుంది కొన్ని క్యారెక్టర్స్ పాపులర్ హీరోస్ మాస్క్స్ పెట్టుకొని దొంగతనాలు చేస్తుంటారు. అది కొంచెం ఫన్నీ వేలో ట్రీట్ చేశారు. ఇదేంటి హీరోయిన్ మాస్క్లు పెట్టుకొని రేపులు చేస్తారు అంటే చాలా కొంతమంది పర్వర్టెడ్ ఉంటారు. సో అంటే తెలిసిన అంటే హీరోయిన్ అని కాదు బట్ కొంచెం క్రష్ ఉన్న వాళ్ళను ఊహించుకోవడాలు సో అలాంటిది కొంచెం నా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అది ఆ క్యారెక్టర్. దాని నుంచి ఇన్స్పైర్ అవ్వటం ఏంటి సార్? కొన్ని ఉన్నారు అట్లా చాలా మంది ఉన్నారు బట్ బయట పడరు. బయటికి చెప్పడం వేరు ఉంటది, లోపల ఉండే క్యారెక్టర్స్ వేరు ఉంటాయి. బట్ ఒక హీరోయిన్ వాల్ పేపర్స్ పెట్టుకుంటారు కానీ ఇలాంటి క్యాండిడేట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి వాళ్ళకి బెటర్. ఒక దగ్గర కొంతమంది ఆగుతారు, కొంతమంది దాన్ని దాటి ఆ బోర్డర్ దాటి వెళ్తారు, వాళ్ళనే సైకోలు అంటారు. అంటే ఇప్పుడు మర్డర్స్ని కానీ లేకపోతే మీరు చెప్పిన ఇప్పుడు కాన్సెప్ట్ హీరోయిన్ మాస్క్లను పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఆక్వర్డ్గా ఉంటాయి. సో ఎనీ మర్డర్ ఇస్ ఏ క్రైమ్ కదా. ఈ క్రైమ్ ని ఇలాంటి పర్వర్షన్స్ ని ఏమైనా గ్లోరిఫై చేస్తున్నారా? ఏదైనా అస్సలు గ్లోరిఫై లేదు, చేయట్లేదు. మర్డరరే. సో వాడికంటూ వాడు చేసిన దానికి ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకే. హీఈస్ ద విక్టిమా? తెలీదు కావచ్చు. హీఈస్ ద మర్డరరా? ఓకే. సో మాకు ఫస్ట్ దానికే బాగున్నట్టుంది, ఇది అనేది బాగుంది. ఎలా ఉంది ఆర్టిస్ట్గా జర్నీ? ఆర్టిస్ట్తో మీ జర్నీ ఎలా ఉంది? ఒక మంచి ఆపర్చునిటీ సార్. అంటే ఇప్పటివరకు చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఆ ఆడిషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇస్తారు. అది కొంచెం సేపు మేబీ 30 seconds or 1 minute. బట్ ఈ రోల్ చాలా లెంత్, అంటే అంత క్యారీ చేయడం బాగుంది, హోంవర్క్ చేయడానికి ఉంది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే టాలెంట్ కంటే ఇక్కడ ఆపర్చునిటీస్కే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. చాలామందికి టాలెంట్ ఉండొచ్చు కానీ కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అవును సార్. నీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వేమి ఇచ్చావు ఈ క్యారెక్టర్ కోసం? డైరెక్టర్ అడిగింది ఇచ్చాను సార్. నా పర్సనల్ ఇన్పుట్ నా మైండ్లో పెట్టుకొని నేనేదో చేద్దాం అదే అని లేదు, బ్లాంక్ వైట్ పేజ్ లాగా వెళ్ళాను. డైరెక్టర్ ఏం చేయమంటే అది చేశాను. నీకు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఆర్టిస్ట్గా ఏదైనా గ్రోత్ కనిపించిందా నీలో? నీకు డెఫినెట్లీ సార్. అంటే చుట్టుపక్కల వాళ్ళు బాగా చేసావంటే అది ఎన్ని అవార్డ్స్ కంటే అది చాలా ఎక్కువ కాబట్టి నీకు పర్సనల్గా అనిపించింది Yes. ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు నా నుంచి నటన అని? ఓవరాల్గా సార్ అంటే ఇది యాక్టింగ్ చేసినట్టు ఉండదు. మీకు మూవీ చూస్తే నా క్యారెక్టర్ యాక్టింగ్ చేసినట్టు ఉండదు. సో చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ థ్యాంక్ యూ. సూపర్. ఎలాంటి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఈ మద్రాస్ లేదు సార్, వెరీ మెచ్యూర్డ్ సార్. అంటే లవ్ అంటే ఇప్పుడు రొటీన్ లవ్ ఎలా చేసుకున్నారు అనేది రొటీన్. మేము ఆల్రెడీ లవ్ ఎలా చేసుకున్నాను కాకుండా ఆల్రెడీ యా అవును సార్. సో మెచ్యూర్డ్ లవ్ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. ఎస్ సార్ అవును. సో టెల్ మీ అబౌట్ దట్ సాంగ్. What is your experience? Yeah, Chustu. It's a beautiful song. The song has, given by Suresh Babu. Yes, and we are very lucky because it's doing really well on YouTube now. So this is my favorite song. And What is your expectations on this movie? Expectations. I mean, this is my first film, so obviously I'm hoping for the best, and I hope that this film do well, and for all of us, because we all worked really hard in this one. Okay. Are you going to stay here? Yeah, so far for the promotion I'm here. For the you're saying that am I interested for more? Yeah. I want to work here. I love to work here. What kind of roles you are seeking?
any kind of roles. There is no, I mean, I want to explore as an artist, so whatever comes in my way, I would love to give my best and perform. But comedy is something I love the more. ఓకే రతన్ రిషి గారు, అంటే పోస్టర్కి ఇమేజ్ లేనప్పుడు, అంటే మన పోస్టర్కి ఇమేజ్ ఉంటాయి, కొన్ని పోస్టర్స్ ఇమేజ్ లేకుండా ఉంటాయి, అలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కంటెంట్ అనేది పీక్స్లో ఉండాలి. సో కంటెంట్ మాత్రమే ఆడియన్స్ని థియేటర్స్ వరకు రప్పించగలరు. రీసెంట్ మూవీస్లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కోర్ట్ మూవీ ఒక బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. అంటే ఒక ఎక్కువ స్టార్ కాస్ట్ లేకపోయినా సో ఆడియన్స్ని బాగా రాబట్టుకోగలిగింది థియేటర్స్ వరకు. ఈ ఆర్టిస్ట్ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యు ఆర్ ప్రామిసింగ్ టు ద ఆడియన్స్? ఓకే, నేను ఏం చెప్తాను ఆడియన్స్కి, ట్రైలర్ మీకు నచ్చిందంటే సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఎందుకు అని అంటే సినిమాలో భయపడతారు, వైలెన్స్ ఉంది. సో భయపడుతూనే సస్పెన్స్ ఫీల్ అవుతూనే మీరు ఫన్ ఎక్స్పెక్ట్ చేయరు. దీంట్లో నవ్వుతారు, భయపడతారు, నవ్వుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారు. త్రూఅవుట్ సినిమా మొత్తం బిగినింగ్ టు ఎండ్ హై వస్తుంది. ఓకే, జనరల్గా సినిమాను మనం ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఎండుకు క్లోజ్ చేస్తాం, అంటే క్లైమాక్స్లో హై ఉంటుంది. సో ఆ హై నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. సో నేను సినిమాను స్క్రిప్ట్ని అలా డిజైన్ చేసుకున్నాను. సో త్రూఅవుట్ సినిమా మొత్తం హై ఉంటుంది, సస్పెన్స్. అండ్ జనరల్గా ఒక సీరియస్ డ్రామాలో, థ్రిల్లర్లో కంటిన్యూస్గా సీరియస్గా అలా చూస్తూ ఉంటాం. ఇది అలా ఉండదు. ఫన్, లవ్, ఎమోషన్, ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీ అందరిలో ఇప్పుడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఫ్యామిలీ ఎలా ఉంటుందో దీంట్లో అలాంటి ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. మొత్తానికి ప్రభాకర్ గారితో పోటీ పడుతున్నారు అంతేనా? ప్రభాస్ గారు విలన్తో మీకు విలన్ ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం ఆపర్చునిటీ వచ్చింది. లక్కీగా ఫీల్ అవుతున్నా సార్, అంతే. ఏంటి, ఎలా ఉంది ఆయనతో వర్క్ చేయడం? బాగుంది సార్, నిజంగా తన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫస్ట్ అంటే డైరెక్టర్ ప్రభాకర్ కానీ కానివ్వండి, వినయ్ వర్మ కానివ్వండి, డైరెక్టర్ ఏది చెప్తే అది చేశారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్తారేమో డైరెక్టర్కి అనుకున్నాను ఇన్పుట్స్, బట్ అలా లేకుండా డైరెక్టర్ ఏది చెప్తే అది చేశారు. క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉన్నాయి సార్. ఎందుకనంటే ప్రభాకర్ గారు ఇప్పటివరకు చూసినట్టుగా ఆయన కనబడరు దీంట్లో. చాలా ఇంగ్లీష్ మాట్లాడుతూ, చాలా స్టైలిష్గా, చాలా కూల్గా ఉంటారు. ఆ కూల్గా ఉండి భయపెడతారు. ఓకే, యాక్టివిటీ భయపెడుతుంది కానీ ఆయన భయపెట్టరు. ఆయన చేసే పనులు భయపెడతారు. ఆయన చాలా నార్మల్గా ఉంటారు, స్టైలిష్ ఉంటుంది. ఓకే, గట్టిగా అరవటాలు అస్సలు అరవడమే ఉండదు. ఓకే సార్, ఒక టీమ్ని రెడీ చేసి, ఒక కథను రెడీ చేసి, ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి, ఈ ప్రయాణం అనేది చాలా హార్డిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ లాంటి మూవీస్కి అంత ఈజీగా ఏముండదు ప్రయాణం. ఎవరో ఒకళ్ళు దానికి హుక్ అయి ఉంటారు. సో మీరు సంతోష్ దీనికి హుక్ అయి ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మాకు తెలుసు, సినిమా అసలు అనౌన్స్మెంట్ కాకముందు నుంచి సంతోష్ దీని మీద మంచి హోప్స్తో ఉండేవాడు. ఏంటి జర్నీని ఎలా చూస్తారు? సార్ లక్కీ ఏంటంటే స్క్రిప్ట్ అందరికీ నచ్చింది, ప్రభాకర్ గారికి కానీ, వినయ్ వర్మ గారికి కానీ. సో ఈ స్క్రిప్ట్ బాగా అంటే కొత్తగా ఉంది, ప్రజెంటేషన్ చాలా కొత్తగా అనిపించింది, స్క్రీన్ ప్లే వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది. సో ఇలాంటి సినిమా త్వరగా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు. ప్రభాకర్ గారు ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఎవ్రీవన్ చాలా ఇంట్రెస్టెడ్గా. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిస్ట్ అంటే ఇల్లు ఉన్న వాళ్ళు ఒక డైలాగ్ ఉంది, ఆమె ప్యాషనెట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇలాగే వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ ఒక రకంగా చెప్పాలంటే. అంతా హోల్డ్గా కమర్షియల్గా లేకుండా సినిమా కోసం హార్డ్ వర్క్ చేశారు. మీకు అంటే ఈ టీంలో ఒక స్పిరిట్ కనిపిస్తుంది, అంటే ఓన్ చేసుకొని సినిమాని వర్క్ చేశారు కదా. సో రిజల్ట్ మీద మీరు ఎంత హోపింగ్గా ఉన్నారు? రిజల్ట్ అంటే ఆల్రెడీ మేము ప్రివ్యూ షో వేసాము, ఫీడ్బ్యాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంటే బాగుంది అనేది కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది వచ్చాయి. అంటే అంత ఎంగేజింగ్గా ఉంది. అందరికీ తెలిసిన వాళ్ళకి వేసారా? లేదు, అవుటర్స్ కూడా వేసాం. అవుటర్స్కి వేసాం. ఎందుకంటే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ చాలా అవసరం. కామన్ ఆడియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటలెక్చువల్ ఇక్కడ సినిమాను ఇంటలెక్చువల్గా చూసే వాళ్ళకి కాకుండా కామన్ ఆడియన్కి చూపించాలని చూపించాము. అది వచ్చింది. ఎమోషనల్ చాలా మంది కొంతమంది భయపడ్డారు. ఒక సోషల్ కాదు కొంచెం చెప్పి ఏదైతే పాయింట్ ఉందో చాలా బాగుంది, కొంచెం వైలెంట్గా చెప్పారు అనేది వచ్చింది, భయపడ్డారు. సూపర్ అండి. అంటే మీరు ఏదైతే ఒక ప్రయత్నం చేసి ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో, సో ఆడియన్స్ నుంచి కూడా అంతే రిసెప్షన్ మీకు అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్తో
సంతోష్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. ఎందుకంటే ఫేస్ ఆఫ్ ద మూవీ ఇప్పటివరకు నువ్వే ఉన్నావు. సో ఏదైనా ఓ పాజిటివ్నెస్ యాడ్ అయినా నెగిటివ్నెస్ యాడ్ అయినా ఫస్ట్ నీకే హిట్ అవుద్ది. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. Thanks, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ.